2009లో ప్రజారాజ్యంలో ఉన్నారు. 2014లో తెలుగుదేశంలో చేరారు. 2019లో వైసీపీలో గెలిచారు. కట్ చేస్తే 2024లో ఖాళీ అయ్యారు. ఎట్రెళ్లాలో ఆలోచిస్తున్నారా లేక రిటైర్మెంట్ ప్రకటిస్తారా? ఈ విషయం అటుంచితే వెళుతూ అధిష్టానానికి ఆయన ఇచ్చిన డోస్ ఇప్పుడు సెన్సేషన్ గా మారింది. ఎస్, అవంతి శ్రీనివాస్ గురించే మనం మాట్లాడుకుంటున్నాం. ఇవాళే వైసీపీకి హ్యాండ్ ఇచ్చిన మరో నేత గ్రంథి శ్రీనివాస్ కూడా అదే పాట అందుకున్నారు. అవంతికి కోరస్ ఇచ్చారు. ఇంతకీ వాళ్ళు ఏమన్నారు? అవి తాడేపల్లికి సూటిగా తాకినట్టా? ఫ్యాన్ పార్టీకి ఒకే రోజు రెండు షాకులు. అవంతి అండ్ గ్రంథి ధిక్కార స్వరం. హైకమాండ్ టార్గెట్ గా సీరియస్ కామెంట్లు. ఉద్యమం సీజన్ లో రాజీనామాల సెగ. తాడేపల్లిలో అంతర్మథనం మొదలైందా? వైఎస్ఆర్సీపీలో మరో వికెట్ పడింది. ఈసారి ఉత్తరాంధ్ర ఖాతాలో కోత పడింది. ఓటమి తర్వాత అంటున్నట్టున్న మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ జగన్ పార్టీతో పూర్తిగా డిస్కనెక్ట్ అయ్యారు. వ్యక్తిగత కారణాలతో ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్న భీమిలి నియోజకవర్గ ఇన్ఛార్జిగా వైసీపీ ప్రాథమిక సభ్యత్వం నుంచి తప్పుకుంటున్నా అంటూ రాజీనామా పత్రం రాసి పార్టీ కేంద్ర కార్యాలయంతో పాటు ఉత్తరాంధ్ర ఇన్ఛార్జ్ విజయసాయిరెడ్డి, జిల్లా ఇన్ఛార్జ్ గుడివాడ అమర్నాథ్కి కాపీలు పంపారు అవంతి శ్రీనివాస్. గత 5 సంవత్సరాలు నా పూర్తి సమయాన్ని రోజు 10-12 గంటలు ఈ పార్టీ కార్యక్రమాలకి, ప్రజా కార్యక్రమాలకు ఉపయోగించడం జరిగింది. సో దానివల్ల నా వ్యక్తిగతమైన పనులు నేను చేసుకోలేకపోవడం వలన నేను దీనికి రాజీనామా ఇవ్వడం జరిగింది. కొన్నాళ్ల పాటు వ్యవహారాలకు దూరంగా ఉందామని నేను డిసైడ్ చేసుకోవడం జరిగింది. ప్రజలు కూటమి సర్కారుకి 5 ఏళ్ల మ్యాండేట్ ఇస్తే 6 నెలలు గడవక ముందే వెంటపడ్డమేంటి? ఆందోళన పేరుతో హడావిడి చేయడం ఎందుకు అంటూ వైసీపీ అధిష్టానానికి గుచ్చుకునేలా చురకలంటించారు కూడా. ఈ శుక్రవారం నుంచి రైతులతో కలిసి పార్టీ తరపున పోరుబాటులో నిర్వహించాల్సి ఉన్న అవంతి ఇలా సడన్ గా ప్లేట్ ఫిరాయించడం వైసీపీ లోకల్ క్యాడర్ ని బాగానే డిస్టర్బ్ చేస్తోంది. ఏ పార్టీ అయినా ప్రజాస్వామ్యబద్ధంగా ఉండాలి, కానీ ప్రజాస్వామ్యబద్ధంగా లేకుండా నిర్ణయాలను ఏకపక్షంగా తీసుకుని వాటిని మీరు అమలు చేయండి అని చెప్పడం కరెక్ట్ కాదు. సో ఎందుకంటే మళ్ళీ నాకు కార్యకర్తలని ఎంత ఇబ్బంది పడ్డారో 5 సంవత్సరాలను చూశాను దగ్గరుండి. వాళ్ళంతా నలిగిపోయారు, దగ్గరుండి చూశాను. వాళ్ళకి ఇప్పటికీ కనీసం ఒక మీటింగ్ పెట్టి పలకరించకుండా వాళ్ళని అసలు ఏం జరిగింది, ఎలా జరిగింది అని చెప్పకుండా మళ్ళీ మీరు ధర్నాలు చేయండి, గొడవ చేయండి అని చెప్పడం ఎంతవరకు కరెక్ట్? అవంతి రాజీనామాతో ఉత్తరాంధ్రలో వైసీపీకి అసౌకర్యం తప్పదన్న మాట ఖాయమైపోయింది. ఇదిలా ఉంటే వైసీపీ నుంచి బయటకు వచ్చిన అవంతి ఫ్యూచర్ ఏంటి అనేదే ఇప్పుడు తాజా చర్చ. ఇప్పటికే అవంతితో కొందరు స్థానిక నేతలు టచ్ లోకి వెళ్లారు. వ్యక్తిగత పరామర్శ కోసమా, అభినందించడానికా అనేది మాత్రం తెలీదు. ప్రస్తుతం అవంతి ముందున్న చాయిస్ కూటమి ఒక్కటే. మరి ఆ 3 పార్టీల్లో ఎవరు ఆయనకు రెడ్ కార్పెట్ పరుస్తారు అనేది ఆసక్తికరంగా మారింది. కూటమిలో ఏకాభిప్రాయం లేకుండా అవంతిని చేర్చుకోవడం మాత్రం అసంభవం. అటు అవంతి శ్రీనివాస్కి టీడీపీ పరోక్షంగా డోర్లు మూసేసింది. ఆయన ఊసరవెలితో పోలిస్తూ ట్వీట్ చేశారు బుద్ధ వెంకన్న. రాజకీయ జన్మ ఇచ్చిన చిరంజీవికే ద్రోహం చేశారని, గల్లీ నుంచి ఢిల్లీ స్థాయికి తీసుకువెళ్లిన చంద్రబాబును కూడా అవమానించారని, నిన్నటిదాకా జగన్ అవినీతిలో అవంతి కూడా భాగస్వామి అని అవంతి మీద తీవ్ర విమర్శలు చేశారు బుద్ధ. అవంతి శ్రీను అలియాస్ ముత్తంశెట్టి శ్రీనివాసరావు ఉత్తరాంధ్రలో సీనియర్ రాజకీయ నేత. 2014లో టీడీపీ ఎంపీగా గెలిచి 2019 ఎన్నికలకు ముందు వైసీపీలో చేరి ఎమ్మెల్యేగా నెగ్గి జగన్ కేబినెట్లో చేరారు. తొలి 2.5 ఏళ్లు ముగియగానే మంత్రివర్గం నుంచి తప్పించినప్పుడు కాసింత కినుక వహించినట్టు కనిపించారు. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో గంటా శ్రీనివాసరావు చేతిలో ఘోరంగా ఓడిపోయారు. కానీ 2009లోనే ప్రజారాజ్యం తరపున గెలిచి అసెంబ్లీలోకి ఎంట్రీ ఇచ్చిన అవంతికి మెగా ఫ్యామిలీతో సుదీర్ఘ కాలంగా హెల్తీ రిలేషన్సే ఉన్నాయి. ఆ పాత వాసనతోనే ఇప్పుడు మళ్లీ మెగా బ్రదర్స్ కి స్పెషల్ కాంప్లిమెంట్ ఇచ్చారు అవంతి. ఆశలతోటి మన 2009లో రాజకీయాల్లో రావడం జరిగింది. మొట్టమొదటిసారిగా మరి రాగానే భీమిలి నుంచి ఎమ్మెల్యేగా ఎన్నుకోవడం జరిగింది. మరి దానికి ముఖ్యంగా కారకులు నాగబాబు గారికి, చిరంజీవి గారికి, పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు. కాస్ట్ ఈక్వేషన్స్ ని బట్టి అవంతి శ్రీనివాస్ ను జనసేన చేర్చుకోవచ్చని ఒక అంచనా అయితే ఉంది. కానీ గతంలో పవన్ కి అవంతికి మధ్య సీరియస్ గా డైలాగ్ వార్ నడిచింది. టీడీపీ ఎంపీగా ఉన్నప్పుడు, వైసీపీ మంత్రిగా ఉన్నప్పుడు కూడా పవన్ ఆగ్రహానికి గురయ్యారు అవంతి. భీమిలి ఎర్రమట్టి దిబ్బల్ని కబ్జా చేశారంటూ ఇటీవలి ఎన్నికలకు ముందు కూడా అవంతి మీద తీవ్ర విమర్శలు చేశారు పవన్ కళ్యాణ్. రియల్ కి రియాలిటీకి తేడా తెలీదని, అన్నను అడ్డు పెట్టుకుని పైకొచ్చిన తమ్ముడని పవన్ కి అవంతి కౌంటర్లు కూడా ఇచ్చారు. అవన్నీ మరిచి అవంతికి జనసేన వెల్కమ్ చెబుతుందా అనేది ఇప్పటికైతే సస్పెన్స్. బాలినేని శ్రీనివాసరెడ్డి ఎంట్రీ కారణంగా తెలుగుదేశంతో కాసింత మిత్రభేదం పెంచుకున్న జనసేన ఇప్పుడు అవంతి సబ్జెక్ట్ ని ఎలా డీల్ చేస్తుందో చూడాలి. మరి ఉత్తరాంధ్రలో అవంతి అలా షాక్ ఇవ్వగానే గోదావరి జిల్లాల నుంచి మరో బ్రేకింగ్ వచ్చింది.
భీమవరం మాజీ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ కూడా వైసీపీకి గుడ్ బై చెప్పారు. కష్టకాలంలో కూడా ఆసరాగా ఉండలేదంటూ అధిష్టానం తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. యుద్ధం చెయ్యాలి, అధికారంలోకి రావాలి అనే యావ తప్ప జగన్ దగ్గర మరొకటి లేదని, రాష్ట్రాన్ని 4 భాగాలుగా విభజించి నలుగురికి పెత్తనం అప్పగించారని తీవ్ర విమర్శలు చేశారు గ్రంథి. ఏంటంటే పవన్ కళ్యాణ్ గారి మీద గెలిచాడు కదా, ఇతనికి ఏదన్నా ఒక గొప్ప పదవి ఇస్తే కనుక అక్కడ పవన్ కళ్యాణ్ గారిని ఏదన్నా పెద్దవాడిని చేసినట్టు అవుతుంది అనుకుని నన్ను తొక్కిపెట్టి ఉంచారో, అది సైకలాజికల్గా ఏ రకంగా ఆలోచన చేశారో ఏదో తెలియదు. కానీ నేను నమ్మినంత వరకు అదే గ్రంథి శ్రీనివాస్కి అన్యాయం జరిగింది అని ప్రజలందరూ చెప్పుకుంటున్నారని ప్రతి వాళ్ళకి కూడా నాకు చెప్పడం విన్నాను. అయినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారితో ప్రయాణం చెయ్యాలనుకున్నప్పటికీ కూడా కానీ జిల్లా నాయకులు కానీ పై స్థాయిలో ఆయన కింద ఉండేవాళ్ళు కానీ చాలా చిన్న చూపు చూడటం, చాలా చులకనమైన మాటలు మాట్లాడటం, ఇవన్నీ జరిగినాయి. వాలంటీర్ వ్యవస్థ పెట్టిన తర్వాత కార్యకర్తలకు విలువే లేకుండా పోయిందని వాపోయారని, పార్టీ నాయకుల కష్టాల్ని పట్టించుకోకుండా ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటారని అధినేతపై విరుచుకుపడ్డారు గ్రంథి అండ్ అవంతి. జగన్ వైఖరి వల్లే తాము ఓటమి పాలయ్యామన్న కామన్ పాయింట్ అయితే ఇద్దరి దగ్గర కనిపించింది. నియోజకవర్గాల వారీగా విద్యార్థులు రైతులతో కలిసి ఉద్యమాలు చేపట్టిన తొలినాళ్లలోనే ఇలా షాకులు తగలడం వైసీపీని ఇబ్బంది పెడుతోంది. ఇద్దరూ అధిష్టానాన్ని ఇరుకుని పెట్టేలా చేసిన కామెంట్స్ ఏపీ పొలిటికల్ సర్కిల్స్ లో సంచలనంగా మారింది.